పశ్చిమాసియా టూర్లో బిజీగా ఉన్నారు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్. పాలస్తీనా, ఇజ్రాయెల్ పర్యటన ముగించిన సుష్మా జెరూసలేం నుంచి జోర్డాన్ రాజధాని అమ్మన్ చేరుకున్నారు. అక్కడి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరిపారు. పశ్చిమాసియా దేశాలతో సన్నిహిత సంబంధాలే లక్ష్యంగా పాలస్తీనా, ఇజ్రాయెల్లో పర్యటించారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాధినేతలతో విస్తృత చర్చలు జరిపిన ఆమె ఇవాళ ఇజ్రాయెల్ రాజధాని జెరూసలంలోని ఇండియన్ కమ్యూనిటీతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫ్యూచర్లో విద్య, వాణిజ్యం, రోబోటిక్ టెక్నాలజీలో రెండు దేశాలు మరింత అభివృద్ధి సాధిస్తాయన్నారు. which should reflect our close friendship and harness fully the potential of our two knowledge economies. We should also create conditions that stimulate the flow of knowledge in both directions. Our scientists and engineers can meet to address challenges such as climate change and our second green revolution. They can explore together the frontiers of space technology or robotic science. Our students should collaborate in scientific research. Our entrepreneurs should build startups together. Friends, India and Israel are among the most vibrant democracies in the world. ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సుష్మా మధ్యలో జోర్డాన్లో ఆగారు. ఆ దేశ రాజధాని అమన్లో జోర్డాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి మొహమ్మద్ తైసీ బనీ యాసిన్తో చర్చలు జరిపారు. అయితే సుష్మా జోర్డాన్ టూర్ ఫుల్ డీటెయిల్స్ విదేశాంగ శాఖ ఇంకా చెప్పలేదు.